స్నానం అయిందండి ఇవాళ. పద పద పద. అదా ఎక్కు పైకి ఎక్కు. దా 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 దా. బయట దుమ్ముకి స్నానం కూడా చేయించలేదు. అంత బయట కడుక్కున్నాక దేంట్లో నీళ్ళు చేసావు కదా హ్యాపీగా. స్నానం కాయగుందా? పాత నైటీలన్నీ బెడ్స్కి టవల్స్. దానికి తెలిసి చూడండి, స్నానం అయిన తర్వాత చెవులు క్లీన్ అవుతుంది, తర్వాత డ్రైయర్ పెడతారు, అన్నీ తెలుసు. ప్రిపేర్డ్గా కూర్చుంటుంది చూడండి, ఎంత ఉంటుందో మనకు తెలియకుండానే. సాఫ్ట్ కాటన్ కొంటాం అన్నమాట దానికోసం. ఎలా ఉందమ్మా? చచ్చు డ్రైయర్ పెట్టేసుకొని వేడి వేడిగా పప్పుందమ్మా. ఇంకా ఎక్కడి నుంచి సంపాదిస్తున్నావు ఇదంతా? చూడండి, ఇంకా నీట్గా. చెవులో ఇరిటేషన్ ఉంటుంది దానికి కూడా, ఇవన్నీ ఉంటాయి. మామూలుగా క్లీన్ చేస్తాము, కొంచెం స్నానం చేస్తే మెత్తగా హాయిగా వస్తుంది. చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ తెచ్చి బాబు కదలకుండా కూర్చుంటాడు. ఇష్టం చెవులు క్లీనింగ్, స్నానం అంటే. ఇప్పుడు డ్రైయర్ పెడితే కూర్చుంటాడు బంగారు తల్లి. డ్రైయర్ పెట్టదా అంటే ఎంత బాగా సెటిల్ అయిపోయి కూర్చుంటాడు. చల్లగా ఉంది కదా. ఇష్టం, అన్నీ ఇష్టమే. సేవలు చేయాలి బాగా. బయటంతా మురికిగా ఉందని ఇంకా ఒక వారం ఆపేసాము స్నానం. ఇంకా దాంట్లో బయట కడిగేసి దీనికి స్నానం తెప్పిస్తే హాయిగా ఉంటుంది. ఇంకా తన ప్రాణం కూడా బయట గమ్ముకుని కాలు పెట్టాలంటే కూడా దుమ్ము లేకుండా. చూడండి, మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు. ఇప్పుడు ఈ బెడ్షీట్లు అన్నీ మార్చుకోవాలి. ఇప్పుడు గోరు తీసుకుంటాడు. ఇప్పుడు కొంచెం మెత్తపడ్డాయి కదా. ఆ కట్టర్కి మెజర్మెంట్ ఇస్తారండి, అంతే తీయాలి మనం. లోపల ఫ్రెష్ ఉంటుంది వాటికి, మన గోరు కనిపిస్తుంటుంది కానీ. అది చూడండి అంతా. దానికి మించి తీస్తే బ్లడ్ వచ్చేస్తుంది. ఫ్లెష్ ఉంటుంది వాటి గోర్లాగా మనకు కనిపిస్తుంటుంది కానీ. ఇది బాగానే ఉంది, తక్కువ విధానం అనేది. మళ్ళీ మనం తీయకపోతే టైం టు టైం వాటికి నడవడానికి ఇబ్బంది అవుతుంది.
బయట కుక్కలంటే అటు ఇటు తిరుగుతుంటాయి కంటిన్యూగా. ఆస్తులు